ఈరోజు వచ్చేసి మనం హై నెక్ వెనక హై నెక్ ఉంటే ముందు మనకి ఎక్కువగా ఏది పెట్టుకుంటాం అంటే క్రాస్ కటింగ్ పెట్టుకుంటే దాన్ని ఎలా కట్ చేసుకోవాలి, మనం ఎక్కడ తగ్గించాలి, హై నెక్ పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అనే దాని గురించి ఈ వీడియో ఉంటుంది. మా స్టూడెంట్స్కి వచ్చేసి ఇది క్లాస్ అండి. ఇదే క్లాస్ మీకు చెప్తున్నాను, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు కరెక్ట్గా చూసి ఖచ్చితంగా కుట్టుకోండి. 100% మీకు హై నెక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా? ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పని అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పనిని నేను ఎలా అయితే చూపించానో అలాగే చేయండి, మీ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేయాలి అనుకుంటే నార్మల్ బ్లౌజ్ని మనం ఎలా అయితే వేస్తామో అలాగే ఈ హార్మ్ హోల్ మన వైపుకి నెక్ పైకి అలా మనం వేసుకోవాలి, సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత దీన్ని సేమ్ నార్మల్ బ్లౌజ్ని మనం ఎలా అయితే కట్ చేస్తామో అలాగే దానికంటే ముందు మనం ఫస్ట్ ఇది కొలుచుకోవాలి. అర్థమైందా? ఇది కొలుచుకున్న తర్వాత మళ్ళీ ఇది కొలుచుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి చెస్ట్ భాగం ఒకవేళ ఎక్కువ ఉంటే కొంచెం పెంచుకోవాలి, తక్కువ ఉంటే దీంతో పాటు మనం ఇక్కడ ఎంత అయితే పెడతామో అంత పెట్టుకుని కట్ చేసుకోవాలి, అంతే. ఓవర్గా ఉంటే 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇంకా మార్పులు అనేది ఏముండవు. ఓకేనా? ఇలా పెట్టేసి సేమ్ దీనిలాగానే కటింగ్ చేసేసుకుందాం. ఏం మార్చొద్దు, ఇది ఎలా అయితే ఉందో అలాగే చేసేసుకుందాం. ఇక్కడ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కట్ అవుతుంది, చూసి కట్ చేసుకోండి. ఒకవేళ వీలైతే డ్రాయింగ్ వేసుకొని కట్ చేసేసుకోండి మీరు. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 ఇంచెస్కి మనం కాట్లు పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మనకి ఏమవుతుంది, కొంచెం తేడా అనేది ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, మనం హై నెక్ కట్ చేస్తున్నాం, రౌండ్ నెక్ కాదు. రౌండ్ నెక్లో మన కిందికి డీప్ నెక్లు ఉంటాయి కాబట్టి మనం తీసినా తీయకపోయినా సెట్ అవుతుంది. కానీ దీనికి 100% మనం తీయాలి. దీనికి తీయకపోతే ఏమవుతుంది అంటే మనకి ఖచ్చితంగా ముందు పార్ట్ అనేది లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా రాకుండా ఉండాలి అంటేనే ఆల్రెడీ మీ ఆది బ్లౌజ్ ఉంటే దాన్ని తీసుకొని ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ దాకా మనం కొలిసి చూసుకోవాలి, ఎంత అయితే ఉందో అంత తీసేసుకోవాలి. అర్థమైందా? ఒకవేళ మీకు ఆది బ్లౌజ్ లేదు, బాడీ పరంగా తీసుకోవాలంటే మినిమం ఒక 1/2 ఇంచ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా తీసేసుకోండి, ఎందుకంటే సాగే గుణం ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నార్మల్ బ్లౌజ్కైనా నార్మల్ ప్రిన్స్ కట్కైనా అంతే తీయండి. ఓకేనా? ఇది తీసే విధానం ఎలా అంటే చూడండి, ఇలా పెట్టేసి చూసారా, క్రాస్గా దీంట్లోకి ఇలా కలిపేసుకోండి. ఇలా అక్కడ మనం క్రాస్గా తీస్తాం కదా, అక్కడికి తేలిపేయాలన్నమాట. ఇలా కోపుగా తీసేయాలి ఈ ముక్కని తీసేసుకుంటే ఈ ప్లేస్ అనేది మనకు తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి ఎక్కడైతే వెనక పార్ట్ కంటే ముందు పార్ట్ తక్కువ ఉందో అంతవరకు మనం తీసేసామని అర్థం. ఓకేనా? ఇక్కడ మనకు చెస్ట్ భాగం ఉంటుంది కాబట్టి కొంచెం పెట్టుకున్నా ఏం కాదు. సరేనా? ఇలా చూసుకోండి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా మళ్ళీ బ్లౌజ్ మనకి ఎలా అయితే ఉందో అలా ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ యథావిధిగా తీసేసుకోండి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కొలుచుకోవాలన్నమాట. ముందు నెక్ వచ్చేసి మనకు కొంచెం డీప్ ఎక్కువ ఉందనుకోండి, నార్మల్ బ్లౌజ్ అంతా దీనికి పెట్టొద్దు. హై నెక్కులకైనా వాటికైనా మన వెడల్పు ఎక్కువ తెగుతాయి కాబట్టి కొంచెం పైకి పెట్టుకోండి. 7 ఉంటే 6.5 పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇలా ఒకవేళ పెట్టుకున్న తర్వాత మనకి ఫ్యూచర్లో ఒకవేళ కిందికి అవుతుంది, మనకి పైకి అయింది అనుకుంటే రెండో బ్లౌజ్కి తగ్గించుకోవచ్చు. కానీ పెద్ద అయిన తర్వాత చిన్నగా చేయలేము ముందు నెక్కుని. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా చూడండి, ఇలా వేసుకోవాలి డ్రాయింగ్. ఓకేనా? ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఎంత వీలైతే అంత మంచిగా ఇలా నెక్కుని తీసేసుకోవచ్చు. అర్థమైందా? ఇలా తీసుకోవాలి. ఇక్కడ మనకి తక్కువ ఉంటే హై నెక్ హైలైట్గా ఉంటుంది. అర్థమైందా? హై నెక్ ఎప్పుడైనా కూడా మనకి బ్యాక్ ఫ్రంట్ తీసే దగ్గర తక్కువ ఉండాలి. 2 ఇంచెస్ మినిమం. 2 ఇంచెస్ వద్దు, మనకు అవసరం లేదు అనుకుంటే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఇలా దీంట్లో కూడా క్లోజ్ చేయొచ్చు. కానీ హై నెక్కి అందం ఏంది అంటే ఇదే, ఇలా మూల తీయడము, లేకపోతే నేను ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక నెక్ చూడండి, ఇది మంచిగా ఉంటుంది. ఇంకా ఇలా తీసి ఇలా తీయడము, ఇలా వస్తుంది చూడండి, ఇలా తీయడము, ఇలా తీసేసుకొని పెట్టేసుకోండి. సరేనా? నేనైతే ఇది పెడుతున్నాను. నెక్ తీసేసుకుందాం. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు యథావిధిగా మళ్ళీ మనకు ఆది బ్లౌజ్ ఉంటే ఈ నెక్ను కొలుచుకొని ఉక్స్ పట్టి కాజా పట్టిని కొలవండి. లేదంటే ఇంకా ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ క్రాస్ తీసేసుకున్నా కూడా మనకు సరిపోతుంది.
వాళ్ళ చెస్ట్ భాగాన్ని బట్టి మనం తీసేసుకోవాలి, సరేనా? ఇలా తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ నార్మల్గా మనం డాట్ కోసం గుర్తులు పెట్టుకోవాలి. 3 భాగాలు చేయడం, ఇటు ఒక భాగం ఇటు 2 భాగాలు ఉండేటట్టుగా చూసుకొని వాళ్ళ చెస్ట్ భాగానికి తగ్గట్టుగా మనం 1 ఇంచ్ ఉంటే 1 ఇంచ్, 1.5 ఇంచ్ 1.5 ఇంచెస్ మినిమం ఈ పొడవు 2.5 ఉండేటట్టు చూసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఈ డాట్ పాయింట్ గుర్తుపెట్టుకుని అక్కడ దాకా వేసుకోవచ్చు. అందాజ పెట్టుకొని కూడా మనం అనేది కరెక్ట్గా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకొని దీన్ని ఇలా, తర్వాతకు వచ్చేసి దీన్ని ఇలా, ఓకేనా? ఇలా గుర్తులు పెట్టేసుకోండి. నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే పెట్టామో సేమ్ ఇంతే. ఇందులో మారింది ఏంటి, మనకి పని ఏం మారింది? దీంట్లో ఏం పని మారింది? నెక్ ఒకటి మారింది. ఇంకోటి ఏంటంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ వెడల్పులో మనం 1/2 ఇంచ్ చేంజ్ చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే షోల్డర్లో మనం ఒక 1/2 ఇంచ్ తీసేసుకున్నాం. అదంతా కూడా చేంజెస్ అయినాయి. కొద్ది తేడాలే, పెద్దగా ఏం లేవు. అర్థమైందా? బోట్ నెక్ కన్నా కొన్ని బోట్ నెక్లు కూడా తీసామనుకుంటా మనం. ఆల్రెడీ బోట్ నెక్లు కూడా తీసేసాం. దీంట్లో కూడా తీసుకోవాలి. ఎంతసేపటికి మనకేంటి అంటే హై నెక్కులలో పైకి తీసేసుకుంటే కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్గా కనబడుతుంది అనమాట, ఓకేనా? ఇప్పుడు నెక్ మనం పెట్టేటప్పుడు బాడీ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటే మనకి 7 పెడితే దాంట్లో 6.5 పెట్టాలనుకున్నాం. అదే ఆది బ్లౌజ్ ఉంటుంది. ఆది బ్లౌజ్ కూడా మనం క్రాస్గా కొలుచుకొని కూడా దాన్ని ఇలా పెట్టి క్రాస్గా కొలుచుకొని కూడా ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ తగ్గించవచ్చు. అలా లేదంటే పెట్టిన తర్వాత డ్రాయింగ్ అంతా వేసి కొంచెం ఇది ఇక్కడికి వచ్చింది, అప్పుడు ఇలా పెట్టి మనం డ్రాయింగ్ కుట్టుకొని మనం పైకి పెట్టుకొని ఈ మందం ఏం చేయాలంటే ఇక్కడ తీసేసుకోవాలి. మళ్ళీ ఉక్స్ పట్టి కాజా పట్టి పెరగకుండా ఈ క్రాస్లో తీసేసుకుంటే మనకు సరిపోతుంది. అది కూడా ఎంత, మినిమం 1/2 ఇంచ్ వరకు ఇంచెలు తీసేయకూడదు. ఇంచెలు తీసేస్తే ఏమొద్దు, ఫ్రంట్ పార్ట్ అంటే పైకి ఎక్కుతుంది అనమాట. అలా మనం అదొకటి చూసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ నెక్ మనం ఎందుకు తగ్గించామంటే ముందు నార్మల్ బ్లౌజ్కి దీనికి ఇది హై నెక్ ఏమవుతుందంటే మనకి నార్మల్ బ్లౌజ్కి ఏమవుతుందంటే క్రాస్గా మనకి రౌండ్ కిందికి ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి కొంచెం షోల్డర్ దగ్గర అడ్జస్ట్మెంట్ అయ్యి కొద్దిగా నెక్కులు సరిపోతాయి. కానీ ఇది హై నెక్ పూర్తిగా వచ్చి మనకి షోల్డర్కి ఆనుకుంటుంది. ఇక్కడ మిగతాదంతా ముందుకే వస్తుంది బ్లౌజు. అలాంటప్పుడు మీరు 7 పెట్టి మళ్ళీ ఇది సాగింది ఇంకొక 1/2 ఇంచ్ తాగింది అనుకోండి, ముందు అసహ్యంగా ఉంటుంది. అందువల్ల కొద్దిగా తగ్గించుకోవాలి మనం, అర్థమైందా? అందువల్లనే హై నెక్కి దానికి ఆ తేడా అనేది ఉంటుంది. అదొక్కటి మీరు చూసుకోండి, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా క్లాసుల్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ ఒక వీడియో కింద ఫస్ట్ కామెంట్ కింద మా అడ్రస్ మొత్తం కూడా పెట్టేస్తాము, ఫోన్ నెంబర్తో సహా. మా పిల్లలకి ఫోన్ చేసి అడగండి, వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. ఆన్లైన్ స్టార్ట్ అయింది, ఆఫ్లైన్ కూడా స్టార్ట్ అయింది. ఆన్లైన్ వచ్చేసి మనకి ఇంకొక 4-5 డేస్లో స్టార్ట్ అవుతుందండి. వాళ్ళకి డెమో క్లాసులు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆల్రెడీ 3 డెమో క్లాసులు అయిపోయాయి, ఇంకా 2 ఉన్నాయి. అవి అయిపోగానే క్లాసులు అనేవి స్టార్ట్ చేస్తాను. అలాగే హాఫ్ లైన్ కూడా కొత్త బ్యాచ్కి ఒక 7 మెంబర్స్ దాకా అయ్యారు. ఇంకొక దగ్గర ఇంకొక అటు ఇటుగా 5-6 మెంబర్స్ కాగానే నేను స్టార్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ బ్యాచ్ వచ్చేసి వాళ్ళకంటే ముందు తయారైన బ్యాచ్ అనమాట. వీళ్ళకి వచ్చేసి ఇప్పుడు 4వ బ్లౌజ్ అయిపోతుంది అనమాట. 4వ బ్లౌజ్ హై నెక్. ఇంతకుముందు నార్మల్ బ్లౌజ్ నేర్పించాను, నార్మల్ ప్రిన్స్ కట్ నేర్పించాను, బోట్ విత్ ప్రిన్స్ కట్ నేర్పించాను. ఈరోజు హై నెక్ అయిపోతుంది. తర్వాతకి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్లో కాలర్ ఉంటుందన్నమాట. అలాగే మీకు కూడా 10 రకాలు అంటే డ్రెస్లో 5 రకాలు, బ్లౌజులలో 5 రకాలు, 10 రకాలు బేస్లో మేము నేర్పిస్తాము. ఇవి వచ్చాయంటే ఆటోమేటిక్గా మీరు యూట్యూబ్లో ఎక్కడ ఏ వీడియో చూసినా కూడా ఈజీగా కుట్టగలిగేంత నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది, ఓకేనా? ఇలాగే మీరు కూడా జాయిన్ కావాలంటే ఫోన్ చేసి మా పిల్లలు కన్సల్ట్ అయ్యి డీటెయిల్స్ కనుక్కొని జాయిన్ కండి, ఓకేనా?